తెలుగు సినిమా పరిశ్రమలో ఎలాంటి సినీ బ్యాక్గ్రౌండ్ లేకుండా అడుగుపెట్టి తన కష్టం పట్టుదలతో ప్రతిభతో కోట్లాది మంది అభిమానులను సంపాదించుకున్న వ్యక్తి మెగాస్టార్ చిరంజీవి గారు. కానీ చిరంజీవి అంటే కేవలం సినిమాలు, స్టార్డమ్లు, రికార్డులు మాత్రమే కాదు. తనను స్టార్గా నిలబెట్టినటువంటి అభిమానుల కోసం తిరిగి ఏదైనా చేయాలి అనే ఆలోచనతో రక్తదానం, నేత్రదానం, కరోనా సమయంలో సహాయం, ఆక్సిజన్ బ్యాంకులు, సినీ కార్మికులకు అండగా నిలవడం వంటి ఎన్నో సేవా కార్యక్రమాలు కూడా చేశారు. అసలు చిరంజీవి బాల్యం ఎలా గడిచింది, సినిమాల్లోకి ఎలా వచ్చారు, మెగాస్టార్గా ఎలా ఎదిగారు, ఆయన చుట్టూ వచ్చిన వివాదాలు, ముఖ్యంగా ఉదయకిరణ్ విషయంలో వచ్చినటువంటి రూమర్స్ ఏంటి, సినిమాలకు మించి సమాజం కోసం చిరంజీవి గారు ఏం చేశారు, ఆయన స్థాపించిన బ్లడ్ బ్యాంక్ అండ్ ఐ బ్యాంక్ ద్వారా ఎంతమందికి ఉపయోగం జరిగింది, ఆయనకి వచ్చినటువంటి అత్యున్నత గౌరవ పురస్కారాలు ఏంటి, ఈ మొత్తం ప్రయాణాన్ని ఈ వీడియోలో తెలుసుకుందాం. మీరు దిలీప్ తెలుగు హబ్ ఛానల్ని మొదటిసారిగా చూస్తున్నట్లయితే ఇలాంటి సెలబ్రిటీ బయోగ్రఫీల కోసం, మిస్టరీల కోసం, ఆసక్తికరమైన విషయాల కోసం ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ను కూడా ఆన్ చేసుకోండి. మరి ఆలస్యం చేయకుండా చిరంజీవి గారి కథ ఎక్కడ మొదలైందో తెలుసుకుందాం. చిరంజీవి గారి అసలు పేరు కొణిదెల శివశంకర్ వరప్రసాద్. 1955 ఆగస్టు 22న పశ్చిమ గోదావరి జిల్లాలోని మొగల్తూరులో జన్మించారు. ఆయన చిన్నతనాన్ని చాలా సాధారణ వాతావరణంలోనే గడిపారు. ఆయన తండ్రి కొణిదెల వెంకట్రావు పోలీస్ శాఖలో పనిచేసేవారు. అతని తల్లి అంజనాదేవి. చిరంజీవికి నాగేంద్రబాబు అండ్ పవన్ కళ్యాణ్ అనే ఇద్దరు తమ్ముళ్ళు ఉన్నారు. ఆ తర్వాత ఈ ముగ్గురు తెలుగు ప్రజలకు బాగా పరిచయమైన పేర్లుగా మారాయి. చిన్నతనంలోనే సినిమాలపై ఆసక్తి పెరిగింది. నటన వైపుకు వెళ్ళాలి అనే కోరికతో మద్రాసు వెళ్ళి నటనలో శిక్షణను తీసుకున్నారు. అప్పుడు ఆయన వెనక ఒక పెద్ద సినిమా కుటుంబం కూడా లేదు. పెద్ద పెద్ద నిర్మాతలు కూడా అతనికి తెలియదు. అతని ప్రతిభను నిరూపించుకోవడానికి వచ్చిన ఒక యువకుడిగా మాత్రమే అందరికీ తెలుసు. ఆ ప్రయాణంలో మొదటి చిన్న చిన్న పాత్రలు వచ్చాయి. విలన్ పాత్రలను కూడా చేశారు. కానీ వచ్చిన ప్రతి అవకాశాన్ని తన ప్రతిభను చూపించుకోవడానికి ఉపయోగించుకున్నారు. అలా శివశంకర వరప్రసాద్ గారు చిరంజీవిగా తెలుగు సినిమాలోకి తన ప్రయాణాన్ని మొదలుపెట్టారు. అయితే చిరంజీవి గారు నటుడిగా ఎంపికైన తొలి చిత్రం పునాదిరాలు. కానీ ముందుగా విడుదలైన చిత్రం మాత్రం ప్రాణం ఖరీదు. మొదటి సినిమాతోనే భారీ విజయం రాలేదు. అలా అని ఆయన వెనక్కి తగ్గలేదు. చిన్న చిన్న పాత్రల నుంచి మొదలుపెట్టి శుభలేఖ, అభిలాష, రుద్రవేణ వంటి సినిమాలతో నటుడిగా తనకంటూ గుర్తింపును తెచ్చుకున్నారు. చిరంజీవిని స్టార్ హీరోగా మార్చింది మాత్రం ఖైదీ అనే సినిమా. ఈ సినిమా తర్వాత చిరంజీవి కెరీర్ ఒక్కసారిగా మరో స్థాయికి వెళ్ళింది. ఆయన డ్యాన్స్, ఫైట్, కామెడీ, టైమింగ్ ఇవన్నీ కలిసి ఒక ప్రత్యేకమైన మాస్ ఇమేజ్ని సృష్టించాయి. అయితే చిరంజీవి కెరీర్లో ఫ్లాప్స్ కూడా ఉన్నాయి. కొన్ని సినిమాలు ఆశించిన స్థాయిలో ఆడలేదు. ఒక దశలో ఆయన కెరీర్ అయిపోయింది అని విమర్శలు కూడా వచ్చాయి. కానీ ప్రతిసారి కంబ్యాక్ ఇచ్చిన తర్వాత తన సత్తాను నిరూపించుకున్నారు. చాలా సంవత్సరాల విరామం తర్వాత ఖైదీ నెంబర్ 150తో తిరిగి వచ్చి ఇప్పటికీ తనకున్న క్రేజ్ ఏంటో చూపించారు. కానీ ఇప్పుడు మాత్రం చిరంజీవి క్రేజ్ కొంచెం తగ్గినట్టుగానే కనిపిస్తూ ఉంది. అయితే సినిమాల్లో స్టార్గా ఎదిగిన తర్వాత చిరంజీవి ఒక విషయాన్ని గుర్తించారు. తనకు ఇంత పేరు, ప్రేమను ఇచ్చిన అభిమానులకు కేవలం సినిమాలకు మాత్రమే పరిమితం చేయకూడదని, అందుకే అభిమానుల శక్తిని సామాజిక సేవ వైపు మళ్లించే ప్రయత్నం చేశారు. 1998 అక్టోబర్ 2న చిరంజీవి చారిటబుల్ ట్రస్ట్ను ప్రారంభించారు. ఈ ట్రస్ట్లో ప్రధానంగా బ్లడ్ బ్యాంక్, ఐ బ్యాంక్ సేవలను అందుబాటులోకి తీసుకొచ్చారు. ఆయన ఉద్దేశం చాలా సింపుల్గా ఉండేది. అత్యవసర సమయంలో రక్తం దొరక్క ఒక ప్రాణం పోకూడదు అనే ఆలోచనతో చిరంజీవి బ్లడ్ డొనేషన్ను పెద్ద ఎత్తున ప్రోత్సహించారు. చిరంజీవి చారిటబుల్ ట్రస్ట్ ద్వారా సంవత్సరాలుగా భారీ స్థాయిలో రక్త సేకరణ, పంపిణీ జరిగింది. ప్రభుత్వం ట్రస్ట్కి సంబంధించిన వివరాల ప్రకారం 25 ఏళ్లలో 10 లక్షలకు పైగా యూనిట్ల రక్తాన్ని సేకరించి అవసరమైన వారికి అందించడంలో ఈ ట్రస్ట్ కీలకమైన పాత్రను పోషించింది. పేదలకు, అవసరమైన ఉన్నవారికి రక్తాన్ని ఉచితంగా అందించే కార్యక్రమాలకు కూడా ప్రాధాన్యతని ఇచ్చారు. అయితే ఒక సినిమా హీరో తన అభిమానులను కేవలం ఫ్యాన్ క్లబ్లుగా కాకుండా బ్లడ్ డోనర్లుగా మార్చిన ప్రయత్నం ఇది చిరంజీవి చేసినటువంటి సేవల్లో అత్యంత ముఖ్యమైన వాటిల్లో ఒకటి. ఆ తర్వాత ఐ బ్యాంక్. చిరంజీవి చారిటబుల్ ట్రస్ట్లో మరో కీలకమైన విభాగం ఐ బ్యాంక్. నేత్రదానం గురించి ప్రజల్లో అవగాహన పెంచడానికి చిరంజీవి అభిమానులతో కలిసి పెద్ద ఎత్తున ప్రచారం చేశారు. ప్రభుత్వం పేర్కొన్న వివరాల ప్రకారం ట్రస్ట్ ద్వారా 10,000 మందికి పైగా కార్నియా ట్రాన్స్ప్లాంట్ ద్వారా చూపును పునరుద్ధరించడంలో సహాయం చేశారు. అంటే ఒక వ్యక్తి చనిపోయిన తరువాత కూడా అతని కళ్ళ ద్వారా మరో వ్యక్తి ప్రపంచాన్ని చూడగలిగే అవకాశం ఏర్పడింది. ఇటువంటి సేవా కార్యక్రమాల వలన చిరంజీవి గారికి ఒక ప్రత్యేకమైన గుర్తింపు కూడా వచ్చింది. అంటే చిరంజీవి ఒక హీరోగా సంపాదించిన అభిమానాన్ని ఒక నెట్వర్క్గా మార్చగలిగారు. అంతేకాకుండా అతను ప్రకృతి విపత్తుల సమయంలో కూడా సహాయం చేశారు. ఆక్సిజన్ బ్యాంకులు, అంబులెన్స్ సేవలు కూడా చేశారు.
అలాగే ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న వ్యక్తులకు అవసరమైన వారికి వ్యక్తిగతంగా కూడా సహాయం చేశారు అనే సందర్భాలు ఉన్నాయి. చిరంజీవి కేవలం నటుడిగానే ఉండిపోలేదు. 2008లో ప్రజారాజ్యం పార్టీని స్థాపించి రాజకీయాల్లోనికి ప్రవేశించారు. ఆ తర్వాత ప్రజారాజ్యం పార్టీ కాంగ్రెస్లో విలీనం అయ్యింది. 2012లో ఆయన రాజ్యసభకు నామినేట్ అయ్యారు. అదే సంవత్సరం కేంద్ర మంత్రి వర్గంలో పర్యాటక శాఖ సహాయ మంత్రి, ఆ తర్వాత స్వతంత్ర బాధ్యతలతో పనిచేశారు. అంటే నటుడిగా, సేవా కార్యక్రమాల్లో భాగస్వామిగా, రాజకీయ నాయకుడిగా చిరంజీవి జీవితంలో ఎన్నో విభిన్న దశలు కూడా ఎదుర్కొన్నాడు. అయితే ఇక చిరంజీవి జీవితాన్ని గురించి మాట్లాడేటప్పుడు తరచుగా చర్చకు వచ్చే అంశం ఉదయ్ కిరణ్దే. చిరంజీవి కుమార్తెతో ఉదయ్ కిరణ్ వివాహం జరగబోతుంది అనే వార్తలు అప్పట్లో పెద్ద సంచలనంగా మారాయి. అయితే ఆ సంబంధాలు చివరకు వివాహంగా మారలేదు. ఆ తర్వాత ఉదయ్ కిరణ్ కెరీర్లో వచ్చిన ఇబ్బందులను చిరంజీవితో ముడిపెడుతూ అనేక రూమర్స్ ప్రచారంలోకి వచ్చాయి. చిరంజీవి కారణంగానే ఉదయ్ కిరణ్కు అవకాశాలు తగ్గాయని, ఆయన కెరీర్ను అడ్డుకున్నారని కూడా కొన్ని ఆరోపణలు వినిపించాయి. కానీ ఈ ఆరోపణలపై మరో వీడియో చేద్దాం. ఆ తర్వాత సినిమా రంగానికి చేసినటువంటి సేవలకు చిరంజీవికి ఎన్నో అవార్డులు లభించాయి. 3 నంది అవార్డులు, పలు ఫిలింఫేర్ అవార్డులు వచ్చాయి. 2006లో పద్మభూషణ్ పురస్కారం అందుకున్నారు. 2022లో ఇండియన్ ఫిలిం పర్సనాలిటీ ఆఫ్ ఇయర్గా గౌరవం అందుకున్నారు. అయితే చిరంజీవి జీవితంలో అత్యంత గొప్ప గౌరవంలో ఒకటైనటువంటిది పద్మవిభూషణ్ పురస్కారం. ఇది 2024లో భారత ప్రభుత్వం ఆయనకు ఇచ్చింది. చిరంజీవి కథను మనం కేవలం సినిమాలతో పోలిస్తే అతను మనకు ఒక స్టార్ హీరోగా కనిపిస్తాడు. కానీ ఆయన జీవితాన్ని పూర్తిగా చూస్తే ఎలాంటి సినీ వారసత్వం లేకుండా పరిశ్రమలోకి వచ్చి మొదటి అవకాశాల కోసం ఎదురు చేసే ఒక యువకుడుగాను, ఆ తర్వాత అభిమానుల శక్తిని బ్లడ్ డొనేషన్, ఐ డొనేషన్ వంటి సేవా కార్యక్రమాలకు మళ్లించిన వ్యక్తిగా కనిపిస్తాడు. అందుకే చిరంజీవి ప్రయాణం కేవలం హీరో నుంచి మెగాస్టార్ వరకు జరిగిన ప్రయాణం కాదు, స్టార్డమ్ నుంచి సేవ వైపు సాగిన ప్రయాణం కూడా. సినిమాలు ఆయనకు పేరు తెచ్చాయి, అభిమానులు ఆయనకు స్టార్డమ్ ఇచ్చారు. కానీ ఆ అభిమానాన్ని సమాజానికి తిరిగి ఇవ్వాలి అనే ప్రయత్నం ఆయనకు మరో ప్రత్యేకమైన గుర్తింపును తీసుకొచ్చింది. అందుకే చిరంజీవి పేరు వినగానే సినిమాలు, డ్యాన్స్లు, ఫైట్లు మాత్రమే కాకుండా బ్లడ్ బ్యాంక్, ఐ బ్యాంక్ సేవా కార్యక్రమాలు కూడా గుర్తుకు రావడం ఆయన ప్రయాణంలో గొప్ప విషయం. ఓకే ఫ్రెండ్స్, ఇది మెగాస్టార్ చిరంజీవి గారి యొక్క ప్రయాణం. సినిమాల్లో ఒక సాధారణ నటుడిగా మొదలైన ప్రయాణం మెగాస్టార్ స్థాయికి చేరుకుంది. కానీ అక్కడితో ఆగకుండా తన అభిమానుల శక్తిని సమాజ సేవకు ఉపయోగిస్తూ రక్తదానం, నేత్రదానం, ఆక్సిజన్ బ్యాంకులు వంటి సహాయక కార్యక్రమాలు ఎన్నో చేశారు. ఈ వీడియోలో మీకు ఏ విషయం ఎక్కువగా నచ్చింది? చిరంజీవి గారి సినిమా కెరీర్నా లేక ఆయన చేసిన సామాజిక సేవ? అలాగే చిరంజీవి, ఉదయ్ కిరణ్కి సంబంధించిన వీడియో కావాలంటే కామెంట్లో తప్పకుండా తెలియజేయండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని ఆసక్తికరమైన సెలబ్రిటీ బయోగ్రఫీల కోసం, మిస్టరీలు, చారిత్రక ఫ్యాక్ట్స్ కోసం, ఇన్ఫర్మేటివ్ వీడియోల కోసం దిలీప్ తెలుగు హబ్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని కూడా ఆన్ చేయండి. మరో మంచి ఆసక్తికరమైన వీడియోతో మళ్ళీ ముందుకు వస్తా. అప్పటి వరకు సెలవు. దిస్ ఈజ్ దిలీప్ తెలుగు హబ్. థ్యాంక్ యూ.